హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ సింపుల్ చికెన్ అనమాట. సో స్మెల్ అనేది అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది అయితే రెస్టారెంట్ స్టైల్ వస్తుందన్నమాట. సో ఒక్కసారి తింటేనే తినాలి, ఇంకా అదే టైప్లో చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఈ లోపల వచ్చేసి మనము స్టవ్ మీద చికెన్ అనేది పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకొని బాయిల్ చేయాలన్నమాట. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఈ లోపల వచ్చేసి ఉల్లిపాయ ఉంది కదా, ఈ ఉల్లిపాయ అన్నిటిని కూడా మంచిగా పేస్ట్ చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ టమాటో కూడా అలాగే వెల్లుల్లి, అల్లం ఉంటుంది కదా, దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇందాక మనం చికెన్ వేసుకున్నాం కదా, ఈ లోపలైతే అది బాయిల్ అయిపోయిందనమాట. దీంట్లో కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదు. సో తర్వాత బాండలు పెట్టుకొని బాండట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుని సో తర్వాత మనం ఉల్లి పేస్ట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి వేసేసుకున్నాం అనమాట. సో బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లోని బాగా మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి టమాటో కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీనికి కూడా టమాటాని ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అయితే మన కర్రీకి సరిపడినంత వేసుకోవాలండి. అంటే కొద్దిమంది ఎక్కువ వాడుకుంటారు, కొద్దిమంది తక్కువ వాడుకుంటారు కదా, దాన్ని బట్టి. సో ఈ లోపల కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఆయిల్లోని బాగా మగ్గాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్కే మంచిగా తినాలా అనిపించే అంత స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ లోపల వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ ఉంది కదా, దీన్ని అయితే కొంచెం వేసుకోవాలన్నమాట. కర్రీకి సరిపడా కొంచెం మన ఇష్టం అనమాట. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాను మొత్తం మనం ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కదా, దానిలో వేసేసాను అనమాట. చూడండి ముక్కలు అయితే ఎలా ఉన్నాయో, ముక్కలకు పట్టింది. ఈ లోపల వచ్చేసి నేను వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టాను. సో బాయిల్ వాటర్ వేస్తే కర్రీ అనేది అయితే ఏంటంటే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాల్లో ఈ బాయిల్ వాటర్ అనేది వేసేసాయి అనమాట. సో ఇప్పుడు కర్రీని బాగా మొత్తం కలుపుకొని ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసేసుకొని వేసేసుకొని బాయిల్ చేసుకుని గ్యాస్ మీద మళ్ళీ పెట్టేసినట్లయితే మంచి స్మెల్ వస్తుందండి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత రెడీ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని గ్రేవీ అయితే ఇలా కలిపేసుకున్నాను అనమాట. అన్నీ సరిపోయాయి అనమాట. ఉప్పు, కారం అన్నీ చాలా స్మెల్ వస్తుంది, మంచిగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి. సో నాకైతే కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్. దీని దోశలోకి కావాలన్నా, చపాతీలోకి కావాలన్నా, సంగట్లోకి కావాలన్నా, దేనిలోకైనా కూడా మంచిగా వేసుకొని తినొచ్చు అనమాట. కొంచెం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువే తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోతూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.